కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు. అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండు అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. కవిత గారు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు, కానీ నేను అప్పుడే చెప్పిన దుబ్బాకకి మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనేట ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను 100 సార్లు చెప్పిన. దుబ్బాకకి అన్యాయం జరుగుతుంది, వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వేల్ పోతుంది, లేకపోతే సిరిసిల్ల పోతుంది, లేకపోతే సిద్దిపేటకు పోతుంది. మధ్యలో దుబ్బాకకు అన్యాయం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు 100 సార్లు చెప్పింది. మీరు ఇవాళ అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు. అది నిజం. ఆ రోజు నేను మాట్లాడితే టీఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో మాట్లాడిందని అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఎన్నికల తర్వాత చెప్పిన. దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇది 100% నిజం. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు. మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు.